ఈ గెస్ట్ నిజంగానే స్పెషల్ గెస్ట్. ఎందుకంటే షీ ఈజ్ మిస్ ఇండియా, ఫెమినా మిస్ ఇండియా అండ్ మిస్ వరల్డ్ రిప్రజెంటేషను, అండ్ షీ హ్యాస్ మోర్ అండ్ మోర్ క్రెడెన్షియల్స్. బ్రహ్మాండమైన ఘనతలు అతి చిన్న వయసులోనే సాధించిన ఒక అద్భుతమైన గెస్ట్ ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆవిడ పేరే వారణాసి మానస. అండ్ షీ హాస్ డన్ లాట్ ఆఫ్ థింగ్స్. మేము బాగా చదువుకున్నారు అండ్ మంచి మూమెంట్స్ కూడా, అంటే ఈ చైల్డ్ అబ్యూస్ మీద కానీ లేకపోతే ఉమెన్ ఎంపవర్మెంట్ మీద వాటి మీద చాలా మూమెంట్స్ అట్ అన్ ఎర్లీ ఏజ్ షీ హాస్ స్టార్టెడ్ వండర్ఫుల్ థింగ్స్ ఇన్ హర్ లైఫ్. ఇప్పుడు ఆవిడ యాక్ట్ చేస్తున్న సినిమా కపుల్ ఫ్రెండ్లీ అన్నది ఇప్పుడు లేటెస్ట్ టాపిక్ ఇన్ ది మీడియా. దానికి సంబంధించి అండ్ ఇతర కబుర్లు కాకరకాయలు కూడా అడిగి ఆవిడని తెలుసుకుందాం. వెల్కమ్, మీ అందరి తరఫున ఆవిడ ఈ కార్యక్రమానికి నేను సాదరంగా ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ అమ్మ. థ్యాంక్ యూ నాగేంద్ర గారు, ప్లెజర్. చాలా సంతోషం మీతో ఇంటర్వ్యూ చేయడం. ఎంతమందినో చేస్తుంటామమ్మా, అందులో మీలాంటి వాళ్ళు అక్కడక్కడ తగులుతుంటారు అనమాట. అంటే ఓన్లీ సినిమా కెరీర్ అని కాకుండా అదర్వైజ్ కొన్ని అచీవ్మెంట్స్ కెరీర్లో ఉండడం అన్నది ఒక ఎడిషనల్గా ఒక వాట్ యు కాల్ ఒక అట్రాక్షన్ అనండి, లేకపోతే ఒక ఎడిషనల్ అచీవ్మెంటు, ఇలాంటివన్నీ. ఇట్స్ వెరీ నైస్ రియల్లీ టు కమ్ అక్రాస్ సచ్ పీపుల్ లైక్ యూ. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఐ ఫీల్ ఆనర్డ్ అబౌట్ దిస్. గౌరవంగా ఫీల్ అవుతున్నా. అంటే తక్మాళ్ళు మీద ఏమి చులకన భావం ఏం లేదు. వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో డూయింగ్ గుడ్ ఇన్ దేర్ కెరీర్స్ అండ్ ఆల్ దట్. బట్ మీ కెరీర్ చూస్తేనే చాలా కొంచెం విచిత్రంగా అనిపించి, అసలు సినిమాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది మీకు? అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అవి చూస్తే అది అంత సినిమాల్లోకి అంత ఈజీగా ఎంట్రీ ఇచ్చే ఫ్యామిలీలా నాకైతే కనిపించలేదు. ఎలా జరిగింది అంటేనే ఆశ్చర్యం. అవునండి, మీరు చెప్పినట్టు ఇంట్లో కంప్లీట్ ఆపోజిట్. చాలా అకాడమిక్ ఓరియంటెడ్, చిన్నప్పటి నుంచి చదువుల మీదే ధ్యాస. అండ్ సినిమాలు అనేది వాళ్ళకి పెద్ద షాక్. బట్ ఐ థింక్ మన లోపల క్యూరియాసిటీ ఉంటే ఇది ఒకటి సాధించాలని దాన్ని ఆపలేం కదా సార్, పర్సూ చేయాల్సిందే. అంటే అంత అట్రాక్షను, అంత ప్యాషను సినిమా మీద కలగడానికి వాట్ ఈస్ ది మెయిన్ ఇన్స్పిరేషన్ అండి మీకు? స్టార్టెడ్ గ్రాడ్యువలీ అండి. మిస్ ఇండియా తర్వాత ఆల్మోస్ట్ 2 years నేను కెమెరా ముందే ఉన్నాను. స్పాట్ లైట్ కానీ, గ్లామర్ కానీ. అండ్ ఆ జర్నీలో నాకు చాలా కొత్త కొత్త అవకాశాలు ఎక్స్ప్లోర్ చేసే ఛాన్స్ దొరికింది. అండ్ మెల్లిగా ఆడిషన్ స్టార్ట్ చేశాను. కొత్త స్టోరీస్ వినడం కానీ, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని కలవడం కానీ. అండ్ ఐ స్టార్టెడ్ సీయింగ్ బ్యూటీ ఇన్ సినిమా. అండ్ ఒకప్పుడు ఇదేదో బాగుంది, ట్రై చేద్దామని ఎంటర్ అయినా ఈరోజు ఐ రీచ్డ్ స్టేజ్ వేర్ నాకు సినిమా అంటే పిచ్చి ప్రేమ. సో ఒక పెద్ద జంప్ అనుకోండి ఫ్రమ్ దెన్ టు నౌ. అదే కదా. మరి ఇంట్లో మీకు కన్ఫ్రంటేషన్ రాలేదా? గట్టిగా ప్రతిఘటన గట్టిగా వచ్చిందండి కన్ఫ్రంటేషన్. ఎవరు, ఫాదర్ మదర్ ఎవరు ఎక్కువ కన్ఫ్రంట్ చేశారు? ఇద్దరు? ఎక్కువగా అమ్మమ్మ. అమ్మమ్మ, ఓకే. ఇన్ఫాక్ట్ మిస్ ఇండియా పర్సూ చేస్తున్నప్పుడే చాలా వచ్చిందండి కన్ఫ్రంటేషన్. ఇన్ఫాక్ట్ మా బ్యాచ్ అయితే కోవిడ్ బ్యాచ్. సో ఇంట్లో కూర్చుని మేము ఆన్లైన్ పార్టిసిపేట్ చేసాము చాలా వరకు బిఫోర్ గోయింగ్ టు బాంబే. సో ఒక వేపేమో అమ్మమ్మ ఎందుకు అవసరమా అనడము, ఇంకో వేపేమో లేదు చేయాలి, ల్యాప్టాప్లో సెషన్స్ చేసుకోవడము. సో ఇట్ వాస్ క్వైట్ అ బ్యాలెన్సింగ్ యాక్ట్ అండి. బట్ ఐ గెస్ ఒక పాయింట్ తర్వాత వన్స్ యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్, వన్స్ యూ విన్, మన చుట్టుపక్కల ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ ఒక కొత్త సపోర్ట్ ఇచ్చేసి మారిపోతారు. అవును, సడన్ గా రాత్రికి రాత్రి మారిపోతారు. కానీ అమ్మమ్మ గారికి అసలు ఎట్లాగా ఆవిడ అంటే ప్రీవియస్ జనరేషన్ పర్సన్ కదా, ఈ మిస్ ఇండియాలు గట్ట ఎందుకు షీ ఫెల్ట్ దట్ అబ్జెక్షన్? అంటే చదువుకుని చక్కగా పెళ్లి చేసుకుని మంచి గుంటూరు సంబంధం ఒకటి చూసి ఖచ్చితంగా అదొకటి ఉంటుంది కదండి మైండ్ లో. ఇన్ఫాక్ట్ ఐ రిమెంబర్ మిస్ ఇండియా ల్యాప్టాప్ లో సెషన్స్ జరిగేటప్పుడు ఒక పాయింట్ లో అయితే షీ వాజ్ కన్విన్స్డ్ నన్ను ఏదో ఒక ఆన్లైన్ లవ్ మాఫియా ఎత్తుకుపోతుందని. షీ వాజ్ గెటింగ్ ఆల్ దీస్ ఐడియాస్ అండ్ ఐ హ్యాడ్ టు రియలీ సెట్ హర్ డౌన్. లేదమ్మా, ఇది నా ప్యాషన్, నాకు పర్సూ చేయాలని ఉంది. It's all positive, it's all safe,
మోస్ట్ ఇంపార్టెంట్లీ ముఖ్యమైనది అదే, సేఫ్టీ. అండ్ అఫ్ కోర్స్ ఇప్పటికీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే షీ ఆస్క్స్ మీ జాబ్ ఎప్పుడు జాయిన్ అవుతావే. షీఈ్ నాట్ ఏబుల్ టు ప్రాసెస్ యాక్టింగ్ యాజ్ అ ప్రొఫెషన్.